అంటే తను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను రామాయణంలో. మళ్ళీ గురువుని అనుసరించాలి. తల్లిదండ్రులకు ఎంత గౌరవం ఇచ్చేవాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడికి 16 సంవత్సరాలు. బ్రహ్మర్షుల వారు వచ్చారు, విశ్వామిత్రుల వారు వచ్చేసి దశరథ మహారాజుల వారి దగ్గరికి వెళ్ళారు. ఆయన ఆతిథ్యం స్వీకరించారు, కూర్చున్నారు. దశరథ మహారాజుల వారు వెంటనే మీ రాక కారణం ఏంటి అంటే, అప్పుడు ఇలా నేను ఒక యాగం తలపెట్టాను, రాక్షసులందరూ వచ్చి ధ్వంసం చేస్తున్నారు అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా దశరథ మహారాజుల వారు ఏం చెప్పారు, మీకేం కావాలంటే నేను చేస్తాను అంటే ఒక్క క్షణం ఆలోచించాల్సింది. రాజుగా మాట ఇచ్చేశాడు. వెంటనే బ్రహ్మర్షుల వారు అన్నారు, సరే అయితే నాకు నీ కొడుకుని అన్నాడు. చిన్న పిల్లాడే, 16 ఏళ్ల పసిబాలుడు. అంటే నువ్వు మనం మాట ఇచ్చావుగా, రాజు మాట ఇస్తే అది కంపల్సరీ చేయాల్సిందే. ఇంకా ఆ బాధతోటి రాముని పిలిచాడు. రాముడిని వెళ్ళు, గురువుతోటి వెళ్ళు అన్నప్పుడు ఎందుకు వెళ్ళాలి నాన్న, ఇప్పుడు నేను అవసరమా అని రామాయణంలో రాముడు అని ఉంటే ఇప్పుడు రామాయణం ముందర కూడా వెళ్ళేది కాదు. ఆయన తండ్రి మాట గౌరవించి ఎందుకు అని కూడా అడగకుండా గురువు వెనకాల బయలుదేరాడు. లక్ష్మణుడు కూడా బయలుదేరాడు. అక్కడ తాటకి సంహారం జరిగింది. మారీచుడు సుభావుడు యాగం తలపెడుతున్నారు, వచ్చి ధ్వంసం చేస్తుంటే రాముడిని వెళ్ళి అప్పుడు రాముడు ఆలోచించాడు, ఆడదాన్ని అలాగా చంపకూడదు కదా అన్నప్పుడు క్షత్రియుడు కదా. సో విశ్వామిత్రుల వారు, గురువు అయిన విశ్వామిత్రుల వారు చెప్పారు, నువ్వు క్షత్రియుడివి, నువ్వు చేయొచ్చు అని. అప్పుడు తాటకిని సంహరించి సుబాహుడిని సంహరించి మారీచుడిని 1000 యోజనాలు దూరం విసిరేశారు. తర్వాత అక్కడ మిథిలా నగరంలో ఇంకా తర్వాత గంగావతరణం, వీళ్ళ ప్రయాణం అలా కొనసాగుతోంది. ఎక్కడికి తీసుకెళ్తున్నారని రాముడు అడగలేదు. అలా ఆయన వెనకాల వెళ్తూ కూర్చున్నారు. మిథిలా నగరంలో యాగం జరుగుతోంది, స్వయంవరం కాదు. జనక మహారాజుల వారు యాగం తలపెట్టినప్పుడు వీళ్ళు ముగ్గురు వెళ్ళారు. అక్కడ జనక మహారాజుల వారు బ్రహ్మర్షుల వారిని చూసి ఆతిథ్యం ఇచ్చారు, చక్కగా మాట్లాడుకుంటున్నారు. ఆ మాటల్లో శివధనుసు గురించి వచ్చింది.